కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్ నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదంపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ను సీజ్ చేశారు. ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు దగ్ధమైనట్లు గుర్తించారు. ల్యాబ్ లో మరోసారి క్లూస్ టీం తనిఖీలు జరుపుతోంది. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాద సమయంలో ఎవరున్నారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయం నుంచి అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదంపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ను సీజ్ చేశారు. ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు దగ్ధమైనట్లు గుర్తించారు. ల్యాబ్ లో మరోసారి క్లూస్ టీం తనిఖీలు జరుపుతోంది. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాద సమయంలో ఎవరున్నారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదంపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ను సీజ్ చేశారు. ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు దగ్ధమైనట్లు గుర్తించారు. ల్యాబ్ లో మరోసారి క్లూస్ టీం తనిఖీలు జరుపుతోంది. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాద సమయంలో ఎవరున్నారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ప్రవీణ్ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయం నుంచి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? అదే గత కొన్ని రోజులుగా మొత్తం తోలుగా హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాంట్లో భాగంగానే నిన్న ఉదయం 10:08 హైదరాబాద్ ప్రాంతంలో ఉండేటటువంటి ఫోరెన్సిక్ ఆ ల్యాబ్ లో కూడా అగ్ని ప్రమాదం సంభవించింది. 10:08 అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత ఉటావుటిన ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సేఫ్టీ సిబ్బంది సమాచారం అందించుకున్న వెంటనే అయితే ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు అయితే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ దగ్గర మనం ఉన్నాము ఇక్కడ. అయితే ఈ యొక్క 1వ ఫ్లోర్ ఏదైతే ఉందో అక్కడ మంటలు చూస్తున్నాం. ఎంత మొత్తంగా కూడా ఆ యొక్క ఫ్లోర్ మొత్తం నల్లగా మంటలు వ్యాపించి దట్టంగా
ఆ పొగలు అలుముకున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఫైర్ సేఫ్టీ డీజీ కూడా నిన్న సందర్శించడం జరిగింది. దాంతో పాటుగానే అది 1వ ఫ్లోర్ లో ఏదైతే ఈ యొక్క ప్రమాదం జరిగిందో అది 1వ ఫ్లోర్ లో ఈ యొక్క ప్రమాదం జరిగింది. ప్రాథమికంగా అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అందులో ఉండేటువంటి కొన్ని ప్లాస్టిక్ సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నీ కూడా అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదానికి మొత్తం కూడా దహనమైనాయి అని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ఇంపార్టెన్స్ డాక్యుమెంట్స్ కానీ ఇంపార్టెన్స్ సంబంధించినటువంటి కొన్ని క్లూస్ కానీ అవన్నీ కూడా 2nd ఫ్లోర్ లో ఉంటున్నాయి. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఎవరికైతే ప్రాణ నష్టం కూడా సంభవించలేదు, ఎవరికి గాయాలు కూడా తగలలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే కనుక అయితే ఈ దానిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దీనిపైన అయితే ఏ విధంగా ఈ యొక్క అగ్ని ప్రమాదం ఏ విధంగా సంభవించింది అనే కోణం లోపల, అప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎవరెవరు ఉన్నారు అనే కోణం లోపల కూడా అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు రాబట్టేందుకు అయితే చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎఫ్ఎస్ఎల్ ఉందో ఈ యొక్క ఎఫ్ఎస్ఎల్ కు సంబంధించినటువంటి డైరెక్టర్ చికాగో కాసేపటి క్రితమే కాసేపట్లో ఇక్కడ రానున్నారు. రానుంచి ఇక్కడ ఉన్నటువంటి జరిగిన ప్రమాదం గురించి ఆరా తీస్తారు. ఆరా తీసిన తర్వాత మీడియాతో దీనికి జరిగిన ప్రమాదానికి జరిగినటువంటి యొక్క సంఘటనను మొత్తం మీడియాతో వివరించేందుకు మరి కాసేపట్లో మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఇలాంటి ప్రభుత్వ కార్యాలయాల్లో డీజీ కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా ఫైర్ సేఫ్టీ డీజీ కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ముందే ఎండాకాలం కాబట్టి ఈ విధంగా ఫైర్ సేఫ్టీ ఖచ్చితంగా నిబంధనలు పాటించే విధంగా చూస్తాము. ప్రతి గవర్నమెంట్ ఆఫీసు కూడా తనిఖీలు నిర్వహిస్తాం. తనిఖీలు నిర్వహించి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అయితే మొత్తంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక దీంట్లో పలు కీలకమైన కేసుకు సంబంధించి ఇటు క్రైమ్ కు సంబంధించి కానీ ఇటు మరి కొన్ని కేసులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో ఎవిడెన్స్ కూడా మొత్తం ఇందులోనే ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొన్ని కంప్యూటర్స్ కూడా మొత్తం దగ్ధమైనట్టుగా చెప్తున్నారు. సుమారుగా ఇప్పటికే 30 నుండి 40 కంప్యూటర్స్ కూడా దగ్ధమైనట్టు, కొన్ని రికార్డ్స్ కూడా దగ్ధమైనట్టుగా చెప్తున్నారు. కాబట్టి అవి దానికి సంబంధించినటువంటి నేను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఫ్లోరెన్స్ ఉంటుందో అది మొత్తం పరిశోధన ల్యాబ్ ఇది ఒక్కటే ఉంటుంది. కాబట్టి కొన్ని కీలకమైన క్రైమ్ కు సంబంధించినటువంటి ఎవిడెన్స్ కానీ కొన్ని కేసులకు సపోజ్ గా చూసుకుంటే కనుక మొన్న జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ అదేవిధంగా చూసుకుంటే కనుక ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్యే కొనుగోలులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా ఇదే దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా 2వ ఫ్లోర్ మనం చూస్తున్నది ఏదైతే బిల్డింగ్ కనబడుతుందో దాంట్లో 2వ ఫ్లోర్ లో ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ప్రమాదం మొదటి ఫ్లోర్ లో జరిగింది కాబట్టి ఆ యొక్క ఫైల్స్ కు కానీ దానికి కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు అంటూ కూడా చెప్తున్నారు. కాకపోతే దీనిపైన అంటే ఎలాంటి ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత ఏ విధమైన ఎవిడెన్స్ ఉన్నాయి, ఏ విధమైన కంప్యూటర్స్ కూడా కాలిపోయాయి అంటున్నారు. దాంతో పాటు కొన్ని హార్డ్ డిస్క్లు కూడా కాలిపోయాయి అంటున్నారు. కాబట్టి ఇలాంటి కేసుకు సంబంధించి కొన్ని ఇక్కడ మొత్తం పూర్తిగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి అంటే ఆ యొక్క ఫస్ట్ ఫ్లోర్ లో ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎలాంటి కంప్యూటర్స్ లో ఎలాంటి దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు నిశ్చితమై ఉన్నాయి అనేది ఇంకో క్లారిటీ రావాల్సి ఉంది. కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్ చికాగో మీడియాతో మాట్లాడబోతున్నారు. కాబట్టి దీనికి ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకుంది, ప్రమాదం జరిగేటప్పుడు ఎంతమంది లోపల ఉన్నారు, ఏ విధంగా జరిగింది, ప్రాథమిక విచారణ ప్రకారంగా షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణమా మరి ఇతర కోణం ఏదైనా ఉందా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. కివీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్.